అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. కార్తీక మాసంలో వచ్చే చివరి రోజును పోలీస్ వర్గం అంటారు. ఈ రోజు మహిళలందరూ తెల్లవారుజామున చెరువులు, నదుల్లో దీపాలు వదిలి పోలి కథను చదువుకుంటారు. మరి ఈ పోలి పాడ్యమి రోజు దీపాలు ఎలా వెలిగించాలి? ఎన్ని దీపాలు వెలిగించాలి? ఏ రోజు ఏ సమయంలో వెలిగించాలి? అలాగే అసలు ఈ పోలి ఎవరు? ఈ పోలి కథ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థమవుతుంది. ఆశ్వీయుజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ప్రాప్తకాలమే లేచి నది స్నానం చేసి దీపం వెలిగించలేని వారు ఈ పోలీస్ వర్గం నాడు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానమాచరించి అరటి డొప్పలో దీపాలు వెలిగించి వదిలిపెట్టిన ఎడల కార్తీక మాసమంతా తెల్లవారుజామున నది స్నానమాచరించిన ఫలితము, దీపములు వెలిగించిన ఫలితం కలుగును. ఈ ఏడాది డిసెంబర్ 1తో కార్తీక మాసం ముగుస్తుంది. మరుసటి రోజు పోలి పాడ్యమి జరుపుకుంటారు. తర్వాత నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. పోలి పాడ్యమని పోలీస్ వర్గమని కూడా పిలుస్తారు. ఈరోజు తెల్లవారుజాముని మహిళలు నదులు, చెరువుల్లో దీపాలు వదులుతారు. దీపదానం కూడా చేస్తారు. చివరి రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు, పూజలు చేస్తారు. ఈ నెలంతా దీపాలు వెలిగిస్తారు. అలాగే పోలి పాడ్యమి రోజు దీపాలను వెలిగించడం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. అరటి డొప్పలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. అలా చేసిన తర్వాత 3 సార్లు నీటిని తోస్తూ నమస్కరించుకొని పోలీస్ వర్గం కథ వింటారు. శ్రద్ధ కలిగిన వారికి మాత్రమే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడని చెప్పే అత్యంత ప్రధానమైన ఆంతర్యం కూడా ఈ పోలీస్ వర్గం లేదా పోలి పాడ్యంలో కనపడుతుంది. పోలి పాడ్యమి ఎలా జరుపుకోవాలి, ఎలా జరుపుకున్నట్లయితే ఈ యొక్క కార్తీక మాస పుణ్యమంతా కూడా పొందగలుగుతామనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పోలి పాడ్యమి ఇది మార్గశిర మాసంలో పాడ్యమి తిథి ఉన్నటువంటి రోజున చేస్తాం. కార్తీక అమావాస్య వెళ్ళిపోయిన మరుసటి రోజు సూర్యుడు రాకముందే ఇంట్లో ఉన్న తులసమ్మ దగ్గర కాస్త ఆవు పేడతో అలుక్కోవాలి. ఆవు పేడతో అలకడానికి అవకాశం లేని వాళ్ళు నీళ్లతో శుద్ధి చేసి బియ్యపిండితో పద్మం, శంఖం, చక్రం, కృష్ణ పాదాలు ముగ్గులు పెట్టుకోవాలి. ఇప్పుడు యథాశక్తిగా తులసమ్మకు దీపారాధన చేసి పూజ చేసుకోవాలి. తులసి అష్టోత్తరంతో పూజ చేసుకోండి. కార్తీక దామోదర అష్టోత్తరం అంటే విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరమే. దాంతో కూడా మీరు పూజ చేసుకోవాలి. ఒకవేళ తులసి అష్టోత్తరం, కార్తీక దామోదర అష్టోత్తరం చదవడం రాలేదనుకోండి, తులసి కోటలో కాస్త నీళ్లు పోసి పసుపు కుంకుమ గంధంతో అలంకరించి తులసి కోట దగ్గర దీపాలు పెట్టుకొని నా సౌభాగ్యాన్ని కాపాడు తల్లి అని చెప్పి నమస్కారం చేసుకొని లక్ష్మీనారాయణులకు నమస్కారం చేసుకొని లక్ష్మీనారాయణకు సంబంధించిన ఏదైనా స్తోత్రం పారాయణం చేసి స్తోత్రం చదవడం రాకపోతే నమస్కారం చేసుకొని అగరవత్తులు వెలిగించి యథాశక్తిగా ఏదైనా నైవేద్యం సమర్పించి ఏకహారతిని చూపించండి. పోలి దీపాన్ని ఎందుకు వెలిగించాలి? పోలి పాడ్యమికి ఉన్న గొప్పతనం ఏంటంటే కార్తీక మాసం 30 రోజులు కూడా మీరు శివాలయంలో కానీ విష్ణువు ఆలయంలో కానీ ప్రదోషకాలంలో దీపాలు వెలిగించిన ఫలితం మొత్తం పోలి పాడ్యమి రోజు వెలిగించే దీపం వల్ల లభిస్తాయి. కాబట్టి ఎవరైనా కార్తీక మాసంలో ప్రతిరోజు శివాలయానికి, విష్ణువు ఆలయానికి వెళ్ళి ప్రదోషకాలంలో దీపాలు వెలిగించడం 30 రోజులు చేయలేని వాళ్ళు 30 రోజుల కార్తీక మాస దీపాలు దేవాలయ ప్రాంగణంలో వెలిగించిన ఫలితం అన్నమాట. ఒక్కసారి రావాలంటే పోలి పాడ్యమి రోజు పోలి దీపాన్ని వెలిగించాలి. మరి ఈ పోలి దీపాన్ని ఎలా వెలిగించాలనే విషయాన్ని పరిశీలిస్తే ముందుగా మీకు దగ్గరలో ఉన్న నీళ్లు అంటే ప్రవహించే నది లేదా కాలువ దగ్గరికి వెళ్ళి నదిలో పోలి దీపాలు వెలిగించుకోవాలి. నదిలో పోలి దీపాలు ఎలా వెలిగించాలంటే ఒక అరటి డొప్ప తీసుకొని ఆ అరటి డొప్పలో బియ్యం పిండి తడిపి ఆ బియ్యం పిండితో 2 వైపులా అరటి డొప్పకు గోడలాగా ఏర్పాటు చేసుకోండి. ఆ తర్వాత పసుపు, కుంకుమ, అక్షింతలు వీటన్నిటిని కూడా అరటి డొప్ప మధ్యలో ఉంచి అప్పుడు 2 కుంభ ఒత్తులు తీసుకొని ఆ కుంభ ఒత్తులు 2 ఆవు నెయ్యిలో తడిపి అరటి డొప్పలో ఉంచి వాటిని వెలిగించి పారే నీళ్ళలో వదిలిపెట్టాలి. నదిలో కానీ లేదా ఎక్కడైనా పారే నీళ్ళలో అలా దీపాన్ని వెలిగించుకోవాలి. దీన్నే పోలి దీపమని పిలుస్తారు.
పోలి దీపం వెలిగిస్తే కార్తీక మాసం 30 రోజులు దేవాలయంలో దీపాలు వెలిగించినంత ఫలితం కలుగుతుంది. అయితే ఆధునిక కాలంలో చాలామందికి ఇలా నదికి వెళ్ళి నదిలో దీపాలు వెలిగించి వదలడం అనేది కష్టమవుతుంది. నగరాల్లో ఉండే వాళ్ళకి నదిలో పోలి దీపాలు వెలిగించడం కష్టమవుతుంది. అలాంటి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా గృహంలోని పోలి దీపాలు వెలిగించుకోవచ్చు. గృహంలో వెలిగించినా కూడా ఒకే ఫలితం కలుగుతుంది. మరి గృహంలో పోలి దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి? మీ గృహంలో ఒక మట్టి పాత్రలో కానీ, ఒక ఇత్తడి పాత్రలో కానీ, ఒక రాగి పాత్రలో కానీ నీళ్లు పోయాలి. నీళ్లలో ఒక మట్టి ప్రమిద లేదా ఒక ఇత్తడి ప్రమిద లేదా ఒక రాగి ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో దీపాలు వెలిగించుకోవచ్చు. మీకు అరటి డొప్ప లభించినట్లయితే మట్టి పాత్రలో లేదా ఇత్తడి పాత్రలో లేదా రాగి పాత్రలో నీళ్లు పోసి దానిలో అరటి డొప్ప ఉంచి పోలి దీపాన్ని వెలిగించుకోవచ్చు. నగరాల్లో ఉంటున్న వాళ్ళకి అరటి డొప్పలు లభించడం చాలా కష్టమవుతుంది. అలాంటప్పుడు అరటి డొప్పకు ప్రత్యామ్నాయంగా ఒక మట్టి ప్రమిదలో లేదా ఇత్తడి ప్రమిదలో అయినా సరే దీపాన్ని వెలిగించుకోవచ్చు. మరి ఇంట్లో పోలి దీపాన్ని వెలిగించుకునేటప్పుడు ఒత్తులు ఎలా వేయాలంటే, మనకి కార్తీక మాసం నెలలో 31 రోజులు తీసుకుని గృహంలో పోలి దీపాన్ని ఎలా వెలిగించాలంటే, కార్తీక మాసంలో 31 రోజులకు సంకేతంగా 31 ఒత్తులు, పాడ్యమికి సంకేతంగా 2 ఒత్తులు, ఈ మొత్తం కలిపితే 33 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఇంట్లో పోలి దీపం వెలిగించుకునే వాళ్ళు ఎవరైనా సరే నీళ్లలో అరటి డొప్ప ఉంచి దానిలో 33 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించుకుంటే మంచిది. అరటి డొప్ప లేకపోయినా మట్టి ప్రమిదలో 33 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగిస్తే మంచిది. లేదా బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి పిండి దీపం తయారు చేసుకుని ఆ పిండి దీపం పళ్ళెల్లో ఉన్నటువంటి నీళ్ళలో ఒక రాగి పళ్ళెం ఉంచి రాగి పళ్ళెం మీద పిండి దీపం ఉంచి ఆ పిండి దీపంలో అయినా సరే 33 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగిస్తే మంచిది. ఆ 33 ఒత్తులు కూడా కుంభ ఒత్తులు లేదా పువ్వొత్తులైనా ఉండాలి. లేదా ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చని మనకి శాస్త్రంలో చెప్పారు. అదేంటంటే 33 చిన్న చిన్న ప్రమిదలు ఆ నీళ్ళలో ఉంచి వాటిల్లో ఆవు నెయ్యి పోసి దానిలో ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క కుంభవొత్తు వేసి దీపాన్ని వెలిగించవచ్చు. నీళ్లలో ఒక పెద్ద రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెం ఉంచి ఆ పళ్ళెం మీద 33 చిన్న చిన్న ప్రమిదలు ఉంచి వాటిల్లో ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క కుంభవొత్తి చొప్పున 33 ఒత్తులు వేసి వెలిగించుకోవచ్చు. ఇంకొక ప్రత్యామ్నాయం ఏం చెప్పారంటే, ఇవన్నీ కాదనుకుంటే ఉసిరిక దీపమైనా వెలిగించుకోవచ్చు. ఉసిరికాయ మీద పెచ్చు తీసి ఆవు నెయ్యిలో ముంచిన కుంభ ఒత్తులు 2 వేసి ఉసిరిక దీపాన్ని వెలిగించినా కూడా అది పోలి దీపమే అవుతుంది. లేదా 360 ఒత్తుల దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు. 360 ఒత్తుల దీపాన్ని మట్టి ప్రమిద ఉంచి వెలిగించుకోవచ్చు. లేదా పిండి ప్రమిద ఉంచి వెలిగించుకోవచ్చు. ఒక మట్టి పాత్ర లేదా ఒక ఇత్తడి పాత్ర లేదా ఒక రాగి పాత్ర తీసుకొని దాని నిండా నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో ఒక ఇత్తడి పళ్ళెం లేదా రాగి పళ్ళెం ఉంచి ఆ పళ్ళెం మీద చక్కగా పుష్పాలు, అక్షింతలు ఉంచి వాటి మీద ఇలా ప్రత్యేకంగా 365 ఒత్తులు దీపం కానీ, ఉసిరిక దీపం కానీ, 33 ఒత్తులు దీపం కానీ, 33 ప్రమిదల నుంచి ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క కుంభవత్తి కానీ ఇలా ఎలా అయినా సరే పోలి దీపాన్ని గృహంలో వెలిగించవచ్చు. మీరు నదిలో పోలి దీపాన్ని అరటి టొప్పులు వెలిగించి దీపాన్ని విడిచిపెట్టినా లేదా గృహంలో పోలి దీపాన్ని వెలిగించుకున్న పంచదార కానీ, పటిక కానీ, బెల్లం కానీ అక్కడ నైవేద్యం సమర్పిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.